ఈ స్వలింగ సంపర్కంలో నుండి అసలు ప్రపంచంలో మొట్టమొదట 1981లో లాస్ ఏంజల్స్లో, న్యూయార్క్లో కేవలం 4 స్వలింగ కాముకుల్లోనే ఒక అనూహ్యమైనటువంటి వ్యాధి బయటపడింది. ఏమిటంట? తగ్గని విరోచనాలు, తగ్గని చర్మవ్యాధులు, నెలల తరబడి తగ్గని జ్వరం. కప్పూచి సార్కోమా మన దేశంలో లేదనుకోండి, ఆఫ్రికాలో ఎక్కువ. అది ఊపిరి తీయకుండా అంటే గాలి అందకుండా ఆయాసం, గవద బిల్లల్లాగా మెడ వెనకాల గజ్జల్లోన అంటే ఈ లింఫుల ఎన్లార్జ్మెంటు, బరువు కోల్పోవడం అంటే వితిన్ 2 or 3 monthsలో ఒక 10 kgs బరువు కోల్పోవడం. ఇంకా ఈ లక్షణాలు బయటపడుతున్నప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి నాలెడ్జ్లో ఏ పరీక్షలు చేసినా వాళ్ళకి ఏంటి అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏమనుకున్నారు, ఈ స్వలింగ కాముకులు వారు సెక్స్లో పాల్గొనేటప్పుడు స్ప్రేలు వాడుతారు, రకరకాల స్ప్రేలు. అలాగే యానల్ సెక్స్ కొంచెం కష్టం కాబట్టి దేవుడిచ్చినటువంటి వెజనల్ సెక్స్ అంటే సాధారణంగా లూబ్రికేషన్ ఉంటుంది. యానల్ సెక్స్ అనేది అది అన్యాచురల్ సెక్స్ కాబట్టి, అసహజ ప్రక్రియ, రతిక్రియ కాబట్టి వాళ్ళు కొన్ని క్రీములు వాడతారు. కాబట్టి ఈ క్రీముల వల్ల ఏదైనా కొత్త జబ్బు వచ్చిందని ఆ రోజుల్లోన దీన్ని వాళ్ళు గే డిసీజ్ అని పేరు పెట్టారు దీనికి. కానీ తర్వాత ఏం జరిగింది, ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఆఫ్రికాలో లేడీస్లో కూడా వ్యాధి వచ్చింది. మరి వాళ్ళు గే కమ్యూనిటీ కాదే అంటే లేడీస్లో కూడా లెస్బియన్స్ అంటారు. లెస్బియన్స్ అంటే ఇద్దరు స్త్రీల మధ్య లైంగిక సంపర్కం ఉంటుంది, లెస్బియన్స్. వారిలో కూడా ఈ సెక్షువల్గా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. అయితే ఎప్పుడైతే మీకు స్వలింగ కాముకుల నుంచి వ్యాధి స్త్రీల్లో కనపడిందో దట్ మీన్స్ హోమోసెక్షువాలిటీ నుంచి ఈ వ్యాధి హెట్రోసెక్షువాలిటీకి కనిపించింది మనకి. ఈ స్వలింగ కాముకుల్లో ఏం జరుగుతుంది, ఈ యానల్ ఇంటర్కోర్స్, యానస్ సెక్స్ కోసం దాన్ని భగవంతుడు తయారు చేయలేదు దాన్ని. కానీ దాన్ని ఎప్పుడైతే సెక్స్ కోసం వాడుతున్నారో యానస్లో ఉన్నటువంటి పొరలు, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ చాలా సున్నితమైన పొరలు అండి అవి. ఈ రఫ్ అండ్ టఫ్ ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్లో అవి కట్ అయిపోవడం, అలాగే అక్కడ ఇంద్రియం ఎక్కువ కాలం స్టే చేయడం. రెండోది, ఈ స్వలింగ కాముకుల్లో ఒకరు యాక్టివ్గా ఉంటారు అంటే భర్త రోల్ ప్లే చేస్తారు, ఇంకొకరు ప్యాసివ్గా ఉంటారు అంటే భార్య రోల్ ప్లే చేస్తాడు ఆయన. ఈ భార్య రోల్ ప్లే చేసినటువంటి వాడు కిందన ఉంటాడు కాబట్టి, ఈ భర్త రోల్ ప్లే చేసేవాడు పైన ఉంటాడు కాబట్టి, ఈ కింద ఉన్నటువంటి వాడి దగ్గర యానస్లో ఈ ఇంద్రియం ఎక్కువ కాలం స్టే చేస్తుంది. అందుకనే ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు ఏం తేలిందంటే పురుషుడి కంటే స్త్రీ 4 రెట్లు ಹೆಚ್ಚుగా వ్యాధికి గురవుతుంది. కారణం ఏంటి, స్త్రీ ఎప్పుడు కూడా స్త్రీ యోని అది ఇర్రెగ్యులర్గా ఒక కుహరంలా ఉంటుంది. అక్కడ ఏ పక్కన వెళ్ళి ఈ వైరస్ దాగిపోతుందో చెప్పడం కష్టం. రెండవది, ఆవిడ కిందన ఉంటుంది కాబట్టి గ్రావిటేషనల్ పుల్, నేను చెప్పేది సాధారణ సంసారంలో స్త్రీ ఎప్పుడు కూడా కిందని, పురుషుడు పైన ఉన్నటువంటి లైంగిక సంపర్కం కాబట్టి ఆ గ్రావిటేషన్ పుల్ వల్ల స్త్రీ యొక్క యోనిలో ఎక్కువసేపు ఈ వైరస్ ఉండిపోతుంది. కాబట్టి స్త్రీలు పురుషుల కంటే 4 times ఎక్కువగా గురవుతున్నారని తేలింది. అలాగే స్త్రీకి కానీ పురుషుడు కానీ సుఖవ్యాధి ఉంటే అంటే అల్సరస్ ఉన్నా, గనేరియా ఉన్నా, వాళ్ళు లేని వారి కంటే 10 రెట్లు ఎక్కువగా వ్యాధి గురవుతున్నారు. అందుకే నేను ఏమంటానంటే సిఫిలిస్సే కదా, గనేరియా కదా ఏంటని అశ్రద్ధ చేయకుండా వాళ్ళు కూడా పరీక్ష చేసుకోవాలి. రెండవది, వీళ్ళంత వరకు అపరిచయస్తులతో లైంగిక సంపర్కం చేసుకునేటప్పుడు తప్పకుండా నిరోధు వాడాలి. అయితే ఈవేళ నన్ అదర్ దాన్ అంటే ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ వారి యొక్క లెక్కల ప్రకారమే స్వలింగ కాముకుల్లో 7% వరకు కూడా HIV పాజిటివ్ ఉంది. వేరేజ్ నేషనల్ యావరేజ్ ఇట్ ఈజ్ ఓన్లీ less than 1%. కాబట్టి స్వలింగ కాముకుల యొక్క ప్రక్రియ వల్ల, స్టైల్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల కూడా ఎక్కువ మంది వ్యాధి గురవుతున్నారు.